హనుమంతుని తోకకి అగ్గిపెట్టిన ఎందుకు కాలిపోలేదు మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతాదేవికి రాముని సందేశం ఇచ్చాక రావణుడు కోపంతో ఈ కోతులకి వాళ్ళ తోకను చూసుకొని చాలా గర్వంగా ఉంటుంది కదా, అయితే తోకకి అగ్గిపెట్టి అవమానించి ఆ రాముని దగ్గరికే పంపించేద్దాం అని రావణుడిని బంధించి తోకకి అగ్గి పెట్టేశారు. అప్పుడు హనుమంతుడు అయ్యే బాబోయ్ మంట మంట అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ ఉంటాడు. అది చూసిన రావణుడు మరియు రాక్షసులందరూ నవ్వుకుంటారు. కానీ వెంటనే హనుమాన్ ఒక్క చిరునవ్వు నవ్వి గాలిలోకి ఎగిరి మొత్తం లంకను ఒకడే కాల్చేస్తాడు. కానీ ఈయన తోక మాత్రం కాలిపోలేదు. ఎందుకంటే చిన్నప్పుడు సూర్యుని మింగడానికి వెళ్తుండగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమాన్ని గాయపరుస్తాడు. నా పుత్రుణ్ణి ఇలా చేస్తావా అని వాయుదేవుడు ప్రపంచంలోని ఎవరికీ గాలి లేకుండా చేశాడు. ఆయన్ని శాంతిపరచడానికి దేవతందరూ వచ్చి వేడుకుంటారు. బ్రహ్మదేవుడు సంజీవనిని ఉపయోగించి హనుమాన్ని మళ్ళీ బతికిస్తాడు. దేవతలందరూ ఎన్నో శక్తులు వరాల రూపంలో ఇస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు కూడా నీ శరీరాన్ని నేనెప్పుడు దహించను అని వరమిస్తాడు. అందువలన హనుమంతుని తోక కాలిపోలేదు. అందరూ చెప్పండి జై హనుమాన్.